జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. ఈ వీడియోను మీరిప్పుడు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభం కావడానికి ఇది సంకేతం. ధనస్సు రాశివారికి 2026 ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీలు సాధారణ రోజులు కావు. మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు ఈ రోజుల్లో జరగబోతున్నాయి. మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే నిజాలు, మీ భవిష్యత్తును కొత్త దిశలో తీసుకెళ్లే నిర్ణయాలు, మీకు తెలియని రహస్యాలు ఈ వీడియోలో బయటపడబోతున్నాయి. కాబట్టి చుట్టూ ఎవరూ లేని ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి, మనస్సును శాంతంగా ఉంచుకోండి. ఈ వీడియోని పూర్తిగా వినడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. ఇది సాధారణ జాతకం కాదు. ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్. ఒక మనిషి జీవితాన్ని మొత్తం ఎలా మారుస్తుందో చెప్పే సత్యం. వెల్కమ్ టు ఆస్ట్రాలజర్ బాలాజీ. ఇప్పుడు ప్రారంభిద్దాం ధనస్సు రాశి వారి జీవితాన్ని మార్చే ఆ 4 రోజుల రహస్యాలను. 2026 సంవత్సరంలో ఏప్రిల్ 25 నుండి 28 వరకు ధనస్సు రాశివారికి గ్రహాల స్థితి అత్యంత కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా బృహస్పతి గ్రహం మీ రాశికి అనుకూల దృష్టి వేస్తుండటం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన ఆటంకాలు, ఆలస్యాలు అన్నీ ఈ సమయంలో తగ్గిపోతాయి. శనిగ్రహం మీ కర్మస్థానం మీద ప్రభావం చూపుతూ మీరు గతంలో చేసిన పనుల ఫలితాలను ఇప్పుడు అందించబోతున్నాడు. ఈ ఫలితాలు కొన్ని సందర్భాల్లో కఠినంగా అనిపించినా అవి మీకు పాఠాలు నేర్పే విధంగా ఉంటాయి. రాహు మరియు కేతువు మీ ఆలోచనా విధానంలో మార్పులు తీసుకువస్తాయి. మీరు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు సరైనవా కాదా అన్నదానిపై మీరు లోతుగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పేది వినడం చాలా ముఖ్యం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మార్పు దశగా గుర్తుండిపోతాయి. ఉద్యోగం మరియు కెరియర్. ఈ కాలంలో ఉద్యోగం లేదా కెరియర్ విషయంలో ఒక పెద్ద మార్పు సంభవించే అవకాశాలున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. కొంతమంది ధనస్సు రాశివారికి కొత్త ఉద్యోగం దక్కే సూచనలున్నాయి. మరికొందరికి ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. అయితే ఈ అవకాశాలను స్వీకరించే ముందు మీరు భయపడే అవకాశముంది. ఎందుకంటే మార్పు అంటే సహజంగానే మనసులో సందేహం కలుగుతుంది. కానీ ఈ సందేహాన్ని దాటుకొని ముందుకు వెళితే మీ కెరియర్లో మీరు ఊహించని స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశముంది. అందుకే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి తొందరపడి కాకుండా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి. ధనస్సు రాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉండబోతోంది. ఒకవైపు అనుకోని ఆదాయం వచ్చే అవకాశముంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డబ్బు తిరిగి రావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావచ్చు. ఇది మీకు తాత్కాలికంగా ఆనందాన్నిస్తుంది. అయితే మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా అవసరం లేని ఖర్చులు చెయ్యకుండా జాగ్రత్తపడాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం కొంత ప్రమాదకరం కావచ్చు. అందుకే పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవిజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. మీరు డబ్బు విషయంలో నియంత్రణ పాటిస్తే ఈ కాలాన్ని మీరు సురక్షితంగా దాటగలుగుతారు. లేదంటే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. కుటుంబం మరియు సంబంధాలు. ఈ సమయంలో కుటుంబంలో కొన్ని భావోద్వేగ పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. చిన్నపాటి విషయాలు కూడా పెద్దగా అనిపించే పరిస్థితి వస్తుంది. మీ మాటలు లేదా మీ ప్రవర్తన వల్ల అపార్థాలు కలగవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా దగ్గరి వ్యక్తులతో కొంత దూరం ఏర్పడే సూచనలున్నాయి. అయితే ఈ సమస్యలు శాశ్వతం కావు. మీరు కొంచెం సహనం పాటిస్తే పరిస్థితులు మళ్లీ సర్దుకుంటాయి. ఈ సమయంలో మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరిమీదనైనా కోపంతో స్పందించకుండా శాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో పెద్దల సలహా తీసుకోవడం మీకు ఉపయోగపడుతుంది. వారు చెప్పే మాటలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. మానసిక స్థితి మరియు అంతరంగ పోరాటం. ఈ 4 రోజుల్లో మీ మానసిక స్థితి కొంత గందరగోళంగా
ప్రతికూలంగా ఉండే అవకాశముంది. ఒకవైపు మీరు తీసుకోవలసిన నిర్ణయాలు, మరోవైపు భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితి, ఇవన్నీ కలిసి మీలో ఒక అంతరంగ పోరాటాన్ని సృష్టిస్తాయి. మీరు ఏది సరైనదో ఏది తప్పో అర్థం కాకపోవచ్చు. ఈ సమయంలో ఇతరుల మాటలు వినడం కంటే మీ మనస్సు ఏమంటోందో వినడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ అంతరాత్మ మీకు సరైన దారిని చూపుతుంది. ధ్యానం చేయడం, ప్రశాంతంగా ఉండడం, ఒంటరిగా కొంత సమయం గడపడం మీకు మానసికంగా బలమిస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు మీమీద నమ్మకం ఉంచుకుంటే ఈ గందరగోళాన్ని మీరు సులభంగా దాటగలుగుతారు. ఆరోగ్యం మరియు శారీరక స్థితి. ఈ 4 రోజుల్లో ధనస్సు రాశివారు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా చిన్న చిన్న అసౌకర్యాలు ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కలగవచ్చు. మీరు ఎంత పనిచేసినా శరీరం త్వరగా అలసిపోతున్నట్టు అనిపిస్తుంది. ఈ సమయంలో ఆహారపు అలవాట్లను క్రమబద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సమయానికి తినడం, తక్కువ మసాలా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. బయట ఆహారం తగ్గించడం ద్వారా అనవసర సమస్యలను నివారించవచ్చు. అలాగే నీరు ఎక్కువగా తాగడం ద్వారా శరీరంలో శక్తి నిల్వ ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజూ కొంత సమయం నడక లేదా తేలికపాటి వ్యాయామానికి కేటాయిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీ శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. జాగ్రత్తలు మరియు నివారణలు. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి అడుగు చాలా ఆలోచించి వేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత పశ్చాత్తాపం కలగవచ్చు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మీపై ఒత్తిడి చేసి ఏదైనా నిర్ణయం తీసుకోమంటే వెంటనే ఒప్పుకోకండి. మీరు పూర్తిగా ఆలోచించి మీకు సరైనదని అనిపించినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో కొత్త పరిచయాలు కొంత జాగ్రత్తగా చూడాలి. అందరినీ నమ్మడం మంచిది కాదు. ప్రయాణాలు చేసే సమయంలో కూడా జాగ్రత్త అవసరం. అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఉంటే ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. అలాగే వాహనం నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. నివారణల విషయానికి వస్తే ప్రతిరోజూ ఉదయం దేవుని స్మరణతో రోజును ప్రారంభించడం మంచిది. ఒక చిన్న దీపం వెలిగించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి. అదృష్ట సూచనలు మరియు శుభఫలితాలు. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని అదృష్ట సూచనలు కనిపిస్తాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త రావచ్చు. అది మీకు కొత్త ఆశనిస్తుంది. ముఖ్యంగా గురువారం రోజు మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. పసుపు రంగు ఈ సమయంలో మీకు అదృష్టాన్ని తీసుకురాగలదు. ముఖ్యమైన పనులు చేయడానికి ఈ రంగును ఉపయోగించడం మంచిది. సంఖ్య 3 కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ సంఖ్య మీకు సహాయపడే సూచనలు ఇస్తుంది. ఈ సమయంలో మీరు చేసే మంచి పనులు, ఇతరులకు చేసే సహాయం మీకు అనుకోని విధంగా తిరిగి వస్తాయి. మీరు ఇచ్చిన గౌరవం, మీరు చూపిన దయ మీ జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుంది. జీవితాన్ని మార్చే కీలక మలుపు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కీలక మలుపుగా మారబోతున్నాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు, అనుభవించిన కష్టాలు అన్నీ ఈ సమయంలో ఒక అర్థాన్ని పొందుతాయి. మీరు ఎందుకు ఆ పరిస్థితులను ఎదుర్కొన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఒక చిన్న అవకాశం మీ ముందుకు వస్తుంది. అది మొదట చిన్నదిగా అనిపించినా అది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. చాలామంది ఈ అవకాశాన్ని గుర్తించలేరు. కానీ మీరు మీ అంతరాత్మను నమ్మితే ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించగలుగుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళుతుంది. అది మీకు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఎదుగుదలను ఇస్తుంది. కాబట్టి ఈ రోజులను సాధారణంగా తీసుకోకుండా ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. మంత్రశక్తి మరియు ఆధ్యాత్మిక సాధన. ఈ కాలంలో ఆధ్యాత్మికత మీకు ఒక రక్షణగా ఉంటుంది. మీరు ఎంతగా దేవుని స్మరిస్తే అంతగా మీకు మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా బృహస్పతి దేవుని ఆరాధన ఈ సమయంలో అత్యంత శ్రేయస్కరం. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసును కేంద్రీకరించి మంత్రజపం చేయడం మంచిది. మంత్రాన్ని జపించే సమయంలో మీ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి పూర్తిగా దానిపై దృష్టి పెట్టాలి. ఓం బృహస్పతయే నమః
అనే మంత్రాన్ని భక్తితో జపిస్తే మీలోని నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. మీకు స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండేలా ఈ మంత్రం మీకు మార్గదర్శకంగా ఉంటుంది. ఈ సాధనను మీరు నిరంతరం కొనసాగిస్తే మీ జీవితంలో మీరు కోరుకున్న శాంతి, స్థిరత్వం మరియు విజయాన్ని పొందగలుగుతారు. చివరగా బృహస్పతి దేవుడు మీకు ఆశీర్వదించి మీ జీవితాన్ని సుఖసంతోషాలతో నింపాలని కోరుకుంటున్నాను. వ్యాపారం మరియు పెట్టుబడులు. ధనస్సు రాశివారికి ఈ కాలంలో వ్యాపారం సంబంధిత విషయాలు ఒక కొత్త దిశలో కదలబోతున్నాయి. ఇప్పటివరకు నిలిచిపోయిన ఒప్పందాలు మళ్లీ ప్రారంభం కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అయితే ఈ అవకాశాన్ని వెంటనే పట్టుకోవాలా లేక కొంత సమయం తీసుకొని ఆలోచించాలా అనే సందేహం మీలో ఉంటుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీతో పనిచేసే వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం కంటే వారి పనితీరును గమనిస్తూ ముందుకు వెళ్లడం మంచిది. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒప్పందాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని మాత్రమే ముందుకు సాగాలి. పెట్టుబడుల విషయంలో ఇది మిశ్రమ కాలం. కొంత లాభం వచ్చే సూచనలు ఉన్నప్పటికీ ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. రిస్క్ ఎక్కువగా ఉన్న పెట్టుబడులను ఈ సమయంలో దూరంగా ఉంచడం మంచిది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే మీరు భవిష్యత్తులో మంచి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. విద్య మరియు అభ్యసనం. విద్యార్థులకు ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీరు చదువులో ఎంత శ్రమ పెట్టారో దానికి తగ్గ ఫలితాలు ఇప్పుడు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా పరీక్షలు రాసేవారికి ఇదొక నిర్ణయాత్మక సమయం. మీ దృష్టి చెదరకుండా మీరు మీ లక్ష్యంపై పూర్తిగా కేంద్రీకరించాలి. కొన్ని సందర్భాల్లో మీరు చదువులో విసుగు అనిపించే అవకాశం ఉంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మీరు పట్టుదలతో ముందుకు వెళితే ఆ అడ్డంకులు తాత్కాలికమే అని తెలుసుకుంటారు. గురువుల సలహా తీసుకోవడం, స్నేహితులతో చర్చించడం ద్వారా మీకు స్పష్టత వస్తుంది. ఈ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు నేర్చుకునే నైపుణ్యాలు రాబోయే కాలంలో మీ కెరీర్కు బలమైన పునాది వేస్తాయి. స్నేహితులు మరియు సామాజిక వాతావరణం. ఈ 4 వ్యాపారం మరియు పెట్టుబడులు. ధనస్సు రాశివారికి ఈ కాలంలో వ్యాపారం సంబంధిత విషయాలు ఒక కొత్త దిశలో కదలబోతున్నాయి. ఇప్పటివరకు నిలిచిపోయిన ఒప్పందాలు మళ్లీ ప్రారంభం కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అయితే ఈ అవకాశాన్ని వెంటనే పట్టుకోవాలా లేక కొంత సమయం తీసుకొని ఆలోచించాలా అనే సందేహం మీలో ఉంటుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీతో పనిచేసే వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం కంటే వారి పనితీరును గమనిస్తూ ముందుకు వెళ్లడం మంచిది. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒప్పందాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని మాత్రమే ముందుకు సాగాలి. పెట్టుబడుల విషయంలో ఇది మిశ్రమ కాలం. కొంత లాభం వచ్చే సూచనలు ఉన్నప్పటికీ ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. రిస్క్ ఎక్కువగా ఉన్న పెట్టుబడులను ఈ సమయంలో దూరంగా ఉంచడం మంచిది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకుంటే మీరు భవిష్యత్తులో మంచి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. విద్య మరియు అభ్యసనం. విద్యార్థులకు ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీరు చదువులో ఎంత శ్రమ పెట్టారో దానికి తగ్గ ఫలితాలు ఇప్పుడు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా పరీక్షలు రాసేవారికి ఇదొక నిర్ణయాత్మక సమయం. మీ దృష్టి చెదరకుండా మీరు మీ లక్ష్యంపై పూర్తిగా కేంద్రీకరించాలి. కొన్ని సందర్భాల్లో మీరు చదువులో విసుగు అనిపించే అవకాశం ఉంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మీరు పట్టుదలతో ముందుకు వెళితే ఆ అడ్డంకులు తాత్కాలికమే అని తెలుసుకుంటారు. గురువుల సలహా తీసుకోవడం, స్నేహితులతో చర్చించడం ద్వారా మీకు స్పష్టత వస్తుంది. ఈ సమయంలో కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు నేర్చుకునే నైపుణ్యాలు రాబోయే కాలంలో మీ కెరీర్కు బలమైన పునాది వేస్తాయి. స్నేహితులు మరియు సామాజిక వాతావరణం. ఈ 4 రోజుల్లో మీ స్నేహితులతో సంబంధాలు ఒక పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. కొంతమంది స్నేహితులు మీకు అండగా నిలుస్తారు, మరికొంతమంది మీకు దూరమవుతారు. ఇది సహజమైన మార్పే. ఎవరు నిజంగా మీతో ఉన్నారో, ఎవరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరగా ఉంటారో మీరు గుర్తించగలుగుతారు. సామాజికంగా మీరు కొంత వెనకబడినట్టు అనిపించవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తులతో కూడా మాట్లాడాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు.
కానీ ఇది తాత్కాలిక దశ మాత్రమే. మీరు కొంత సమయం మీకోసం కేటాయిస్తే మళ్లీ మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు కొత్త పరిచయాలు చేసుకునే అవకాశం ఉంది. అయితే అందరినీ వెంటనే నమ్మకుండా కొంత సమయం తీసుకొని వారి స్వభావాన్ని అర్థం చేసుకోవడం మంచిది. నిజమైన స్నేహం మీ జీవితంలో చాలా విలువైనది, కాబట్టి సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం కొంత తగ్గినట్టు అనిపించవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలపై సందేహం కలగవచ్చు. కానీ ఇది మీలో ఉన్న బలహీనత కాదు, ఇది ఒక పరిణతి దశ. మీరు మీలోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ఇది ఒక అవకాశం. మీరు మీ మీద నమ్మకం ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించడం కంటే మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటే భవిష్యత్తులో మీరు మరింత బలంగా ఎదుగుతారు. వ్యక్తిత్వ వికాసం కోసం మీరు కొన్ని కొత్త అలవాట్లు అలవరుచుకోవాలి. ప్రతిరోజూ కొంత సమయం స్వీయ పరిశీలనకు కేటాయించడం, మీ బలాలు మరియు బలహీనతలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మెరుగుపరుచుకోవచ్చు. ఈ ప్రక్రియలో మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీను మరింత బలంగా తయారు చేస్తుంది. భవిష్యత్తు దిశ మరియు దీర్ఘకాలిక ఫలితాలు. ఈ 4 రోజులు కేవలం తాత్కాలిక మార్పులే మాత్రమే కాదు, ఇవి మీ భవిష్యత్తుకు దారిచూపే ముఖ్యమైన సంకేతాలు. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే సంవత్సరాల్లో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. మీరు ఈ సమయంలో ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు అన్నీ మీకు ఒక పాఠంగా మారతాయి. మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ధైర్యంగా, నమ్మకంగా ముందుకు వెళితే మీరు ఊహించని విజయాలను సాధించగలుగుతారు. ఈ కాలం ముగిసేసరికి మీరు ఒక నొత్త వ్యక్తిగా మారినట్టు అనిపిస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, మీ ఆలోచనా విధానం, మీ నిర్ణయాలు అన్నీ ఒక నొత్త స్థాయికి చేరుకుంటాయి. మీరు ఈ మార్పును స్వీకరించి దాన్ని మీ బలంగా మార్చుకుంటే మీ జీవితంలో మీరు కోరుకున్న స్థిరత్వం మరియు సంతోషం తప్పకుండా లభిస్తాయి. దాంపత్య జీవితం మరియు వివాహ సూచనలు. ఈ కాలంలో ధనస్సు రాశివారికి దాంపత్య జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వివాహితుల విషయంలో గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు మళ్లీ పైకి వచ్చే అవకాశం ఉంది. ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోవడం వల్ల అపార్థాలు పెరిగే పరిస్థితి ఉంటుంది. అయితే ఇది సంబంధం బలహీనమవుతున్న సంకేతం కాదు. ఇది ఒకరికొకరు మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన సమయం. మీరు కోపంతో స్పందించకుండా సహనంతో మాట్లాడితే పరిస్థితులు సర్దుకుంటాయి. మీ భాగస్వామి భావాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఒక చిన్న మంచి మాట కూడా సంబంధాన్ని కాపాడగలదు. వివాహం కానివారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశముంది. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. వివాహ విషయాల్లో కుటుంబ పెద్దల సలహా చాలా ఉపయోగపడుతుంది. వారి అనుభవం మీకు సరైన దారిని చూపిస్తుంది. ఈ కాలంలో తీసుకునే వివాహ నిర్ణయాలు భవిష్యత్తులో స్థిరమైన జీవితానికి పునాది వేస్తాయి. సంతానం మరియు కుటుంబ భవిష్యత్తు. సంతానం ఉన్నవారికి ఈ కాలంలో పిల్లల విషయంలో కొంత శ్రద్ధ అవసరం. వారి చదువు, ప్రవర్తన, ఆరోగ్యం మీద మీరు మరింత దృష్టి పెట్టాలి. పిల్లలు కొంత ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించవచ్చు. వారితో మాట్లాడి వారి మనసులో ఉన్న సందేహాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. సంతానం లేనివారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంతోషం ఇప్పుడు దగ్గర పడుతుంది. కుటుంబంలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. ఈ సమయంలో మీరు సానుకూలంగా ఆలోచిస్తే ఆ శక్తి మీ జీవితంలో మంచి మార్పులను తీసుకువస్తుంది. కుటుంబ భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రణాళికలు ఈ సమయంలో బలంగా రూపుదిద్దుకుంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబానికి స్థిరత్వం మరియు భద్రతను అందిస్తాయి. అప్పులు మరియు బాధ్యతలు. ఈ కాలంలో అప్పుల విషయంలో కొంత ఒత్తిడి అనిపించవచ్చు. మీరు తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది కొంత మానసిక భారం కలిగించినా మీరు క్రమబద్ధంగా వ్యవహరిస్తే ఈ సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. మీరు కొత్త అప్పులు తీసుకోవడం తగ్గించుకోవాలి. అవసరం లేకుండా ఖర్చులు పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు మీ ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు కూడా ఈ సమయంలో పెరుగుతాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యక్తిగత జీవితం అన్నీ ఒకేసారి మీ దృష్టిని కోరతాయి. ఇది కొంత ఒత్తిడిగా అనిపించినా మీరు సమయాన్ని సరిగ్గా వినియోగిస్తే అన్ని పనులను సమతుల్యం చేయగలుగుతారు. విదేశీ అవకాశాలు మరియు ప్రయాణాలు.
ధనస్సు రాశివారికి ఈ కాలంలో విదేశీ సంబంధిత అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి. మీరు విదేశాల్లో పనిచేయాలని లేదా చదవాలని అనుకుంటే ఇప్పుడు ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇది మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశమవుతుంది. ప్రయాణాల విషయంలో కూడా కొన్ని మార్పులుంటాయి. అనుకోని ప్రయాణాలు రావచ్చు. ఈ ప్రయాణాలు మొదట్లో ఇబ్బందిగా అనిపించినా తరువాత మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు చేసే ప్రతి ప్రయాణం మీకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. అయితే ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా మీరు సమస్యలను నివారించగలుగుతారు. విదేశీ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ కెరియర్ మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కర్మ ఫలితాలు మరియు జీవిత సత్యం. ఈ 4 రోజులు మీ కర్మ ఫలితాలను మీకు స్పష్టంగా చూపించే సమయం. మీరు గతంలో చేసిన మంచి పనులు, చేసిన తప్పుడు అన్నీ ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, ఇది ఒక పాఠం. మీరు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో నేర్పే ఒక అవకాశం. కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మీరు ఎందుకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అర్థం కాకపోవచ్చు. కానీ ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది. మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితాన్ని మీరు నియంత్రించగలుగుతారు. ఈ సమయంలో మీరు నిజాయితీగా మీమీద మీరు ప్రశ్నలు వేసుకోవాలి. మీలోని లోపాలను అంగీకరించాలి. అదే సమయంలో మీ బలాలను గుర్తించాలి. మీరు ఈ ప్రక్రియను స్వీకరిస్తే మీరు ఒక కొత్త వ్యక్తిగా మారగలుగుతారు. జీవితం మీకు ఎలాంటి పరిస్థితులు ఇచ్చినా మీరు వాటిని ఎలా స్వీకరిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ కాలం ముగిసేసరికి మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. మీరు పొందే అనుభవం, మీరు నేర్చుకునే పాఠాలు మీకు శాశ్వతంగా ఉపయోగపడతాయి. ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట సాధారణ జ్యోతిష్యం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సత్యం. ధనస్సు రాశివారికి ఈ 4 రోజులు ఎందుకు అంత ముఖ్యమో మీరిప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో. ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. జ్యోతిష్యం మార్గం చూపిస్తుంది, కానీ ఆ మార్గంలో నడవాల్సింది మీరు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ కర్మ ఇవే మీ జీవితాన్ని నిర్మిస్తాయి. ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే ఒక నిర్ణయం తీసుకోండి, మీ జీవితాన్ని మంచి దిశలో మార్చుకోవాలని. ఇప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకుని భక్తితో ఈ మంత్రాన్ని జపించండి. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. బృహస్పతి దేవుడు మీకు జ్ఞానం, శాంతి, విజయాన్ని ప్రసాదించుగాక. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి హైప్, సహాయం, ప్రేమ ఇవ్వండి. ఇంకా కొత్తవారికి ఈ వీడియో ఉపయుక్తం అవుతుంది. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఈ విధమైన పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. అత్యంత ముఖ్యమైన విషయం, దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినందుకు ధన్యవాదాలు. మీ జీవితాన్ని మార్చగల విషయాలు మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. ఇది మీ అస్ట్రాలజర్ బాలాజీ. మళ్ళీ మరొక పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం.